నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు. నీ సపరేట్గా ఊకోను. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీ చదువుకొని అవి దాని తర్వాత ఏమన్నా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 30 రోజులే కాలేదు. ఈ రోజు ఏమేమి అడుగుతున్నో ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ. ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండొచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, నువ్వు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. ఇంతకుముందు అంత ఎత్తుగానే నీకు రామాయణం అంటే రాముడు సీత నీ సపరేట్గా ఊకోను. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది, ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్దాం. వినియోగించకుండా ఎందుకు తీసుకుంటారా కాళిదాస్? ఇది ఎక్కడ ప్రశ్న బాబు? నీకు క్వశ్చన్ అడగాలని పాడుగా మంచిదే కదా. షాడో టీం ఎందుకు? నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా. వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని మంచిదే కదా. ఇన్ని రోజులు పని చేయలేదు, ఒళ్ళొంచలేదు, ఇప్పుడన్నా ఒళ్ళొంచ పని చేయండి. షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది? ఫాల్స్ రిపోర్టర్ గాల పాట ఎక్కుంటాయి. తెలంగాణ జూన్ 3 దాకా కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత కరెక్టేనా? దీన్ని ఏమన్నది? సన్నాస దరిద్రుడా? వస్తుంది అన్ని ఒకటే రోజు చెప్తా వెంకటరాజు గారు. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు. డెఫినెట్గా నువ్వేం టెన్షన్ తీసుకోక, ఏమన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం, చూసినావు కదా. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము. అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము. దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు, రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడే అయిపోలేదు, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసళ్ళ పండుగ. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. టీఎస్పీఎస్సీ విషయంలో మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడం కానీ, పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు. ఇది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము, రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు. కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి. ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాగా జిరాక్స్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం, నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం, రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించారు. నాకు తెలిసి నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము. చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు, సాంకేతికపరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం. ప్రాపర్టీ ట్యాక్స్ మార్చి 31 అన్ని మారుస్తారండి. మీకు అవన్నీ చిల్లి క్వశ్చన్స్ అన్ని మారుస్తారు. ఈ పనికిపోయిన క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. నేనేమంటున్నానంటే అధికారం విడ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా. అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో
కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మత్తు కళ్ళు అంటారు కదా, మందు కళ్ళు తాగినోడు సడన్గా మందు కళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విడ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు. కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము. ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకే? అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? ఏ పత్రిక మీది? మీ ఏ పత్రికలో నాకు అర్థమైపోతాను మీ మాటలు బట్టి. ఎందుక నాకు అర్థం కాదు. చెప్పేది ఒకరు నాయ ప్రపంచంగా మీ ఆనందాన్ని అన్నట్టుగా రాసి మీ ఇష్టమైన డ్రామాలు పెట్టి ఇదేంటండి? జర్నలిజం స్టాండర్డ్ ఉండాలి. దెర్ ఇస్ ఎ లిమిట్. కేసీఆర్ అన్నాడు ఎప్పుడన్నా? ఏ విపక్షమా? ఎవడెవడు తలకాలినోడు? ఎవడు వాడు ఒకటేందే. నీ ఒకటే కరెక్ట్ కాదు. ఒకటి చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పా. ఏ విపక్షమో చెప్పు. ఏ విపక్షమయా? నువ్వు ప్లీజ్ బీ పేషెంట్. ఏ విపక్షమో చెప్పు. నువ్వు వాడు తలకాయనోడా తోకునోడా మంచిగా గాడిదా? నాకేం తెలుసు? నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షమో. మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా. ఈ ప్రశ్న చెప్పు. అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది. అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు. నేను పరిష్కరిస్తున్నా, ₹1,00,000 ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో టీవీలో పేపర్లో ఎక్కడో నాకు భలే సంతోషం అనిపించింది. నీ 1,00,000 కోట్లలో ₹1,00,000 అన్న నీ మొడలు వంచి పేదోళ్ళకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది? అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి. ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో ₹1,00,000 అయితే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా 99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. 1,00,000 కోట్ల సంపాదనలో 1,00,000 పోయినా మిగతాది ఉంది. కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. అది నీ బుడముండ వాదన, తలా తోకలేని వాదన. ఎవడా మాట్లాడినది నాకు అర్థం కాదు. నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడన్నాడు తీసుకురాపో. అవి అట్లే అంటారు. మరి ఎట్లా అంటారు? నువ్వెట్లా అంటారు? నువ్వు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా? దానికి 2-3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది. పట్టదా? నీకు కూడా ఉండాలి కదా జ్ఞానం. మార్చాలన్న అంశం మీద మీరు ఇప్పుడు ముందర తీసుకున్న స్టాండ్ ఎప్పుడు కూడా కొనసాగుతుందా? 100% అంతే ఇప్పిస్తాడు. అవునవును. లేదు సార్, దళిత సంఘాలు దళిత సంఘాలకి ఏ సంబంధమా? రాజ్యాంగానికి ఏ సంబంధమా? నేను అంబేద్కర్ గారు కేవలం తీసుకున్నానే. నువ్వు ఆ విలేకరుల సమావేశంలో ఉన్నా సార్. ఉంటే మరి ఏం మాట్లాడినా? నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా? ఆయన మహనీయుడు. రాజ్యాంగాన్ని రచించినట్లు అంబేద్కర్ ఉన్నాడు కదా. అరే మళ్ళీ ఎట్లా అంటే మళ్ళీ ఎట్లా మాట్లాడేది నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారు నేను డబ్బులు పెడతాను రాజ్యాంగం. మరి దాని సంగతి ఏంటి? రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా. ఎందుకు మార్చమంటాం అడుగు. నీకు తెలుసా? నువ్వు రాయి. ఏం ఛానల్ ఇది? ఛానల్ పేపరా? రాయి. నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు. ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా. బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు. వాళ్ళిద్దరే ఆరాటపడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు. మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం. మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు. వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట.
ఒక ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లు అందరు. ఓ అరగంట అయినాకో పెద్దావిడ మిసలావిడ అట్లకెళ్ళి పోత చూసి అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు సజ్జలు లేవు ఎందుకు ఎగిరెగిరి దంచుతురు, ఎంత దంచినా అలచిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు అట్లున్నది. ఆడ విషయం లేదు, ఎగిరెగిరి దంచినా ఎగరకుట్ట దంచినా ఆడున్నది అంతా గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిను. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుందంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్. మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి. నీ సపరేట్గా ఊకోను. అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు అప్పుడే ఇది ఇవ్వలేదు. బాబామార్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరు నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు. గత ప్రభుత్వంతో చాలా కామెంట్ చేశారు. గతంలో గవర్నర్ కూడా కొన్ని కామెంట్ చేసినప్పుడు మీరు కూడా మద్దతు తెలిపారు, ఒక ఆడపిల్లని అట్లా అనొద్దు అని. సో ఆ గవర్నమెంట్తో గవర్నర్కి ఉన్న గ్యాప్ని ఆ గవర్నమెంట్ ఆమె చాలాసార్లు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మీ గవర్నమెంట్తో గవర్నర్ గారికి రిలేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎట్లున్నది అనుకుంటున్నావు? ఈ 25 రోజులు సేమ్ అట్లనే కంటిన్యూ అయింది. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక ఇదే ఇను ఎంతో 1,50,000 ఇద్దామంటావా?
ఎందుక పనికిమాలని రాహుల్ నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము మాకు తెలియదా రైస్తో పాటు ఇస్తున్నాం తెలుసా ఇది జోక్స్ లాగా మాట్లాడతారా నువ్వు ఇంత పెద్ద విలేజ్ ఇంత సీరియస్ మనిషి నువ్వు సీనియర్ మనిషి సారీ వెరీ సారీ దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్ సీఎం గారు ఏం చిల్లర పాటిస్తా నాకు అర్థం కాదు ఇదావా ఇంత ఉదారంగా డబ్బులు ఇస్తే ప్రభుత్వాన్ని బంద్ చేసుకొని దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ గివింగ్ యూనో బియ్యం ఇచ్చి 1500 ఇస్తే చాలదానే నాకు అర్థం కాదు కానీ సీఎం గారు అర్థం లేకుండా చేయదు కదా మీరు నెగిటివ్ చేయదు కదా ఎప్పుడు కూడా ఎందుకంటే నెగిటివ్ సెన్స్ నాకు అర్థం కాదు ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ దిస్ యాటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్ 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్ మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో అంటే ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి ఏం చేద్దామంటావా ఇక ప్రశ్న నావా నాకు అర్థం కాదు ఏ పేపర్ మీది ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చినారు మీకు ఏం పనికిమాలిన ప్రశ్న అడతావా ఈ టైంలో దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్ దిస్ యాటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్ సీఎం సార్ సార్ రాహుల్ సార్ దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది? సార్ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం లిమిటెడ్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సార్ సార్ నీకు తెలియదు మనలేదు నీకు తెలియదా బాబుతో ఇంతకుముందు అంతా ఎత్తుగానే నీకు నీ సపరేట్ గా ఊకోను. सर आपकी सरकार ने बीआरएस गवर्नमेंट पे ये आरोप लगाया है कि दे हैव मेड दिस स्टेट अ डेड रिडन स्टेट, तो आप इसको कैसे सरप्लस करेंगे और साथ ही साथ जो लोन्स लिए हैं उसको आप कैसे फिर से वापस प्रॉपर स्टेट में लाएंगे? जो मिसयूज करना छोड़ दिए तो स्टेट सरप्लस हो जाएगा. जितना मिसयूज कर दिए कि आदत हो गए, उनको आदत से मजबूर हो गई केसीआर सरकार ने. पिछले सरकार जो भी रिसोर्सेस है मिसयूज करने में उन लोगों का ध्यान है. వాటన్నిటిని పర్యవేక్షణిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు. తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతోని ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు సార్ సీఎం గారు ఈ ధరణి సీఎం సార్ ధరణి రద్దు చేస్తున్నారు. అలాగే సీఎం సార్ శ్రీరామ్, థ్యాంక్ యూ. ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది. సో వైల్ దట్ ఈస్ ద సక్సెస్, ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది, డ్రైవర్స్ తాలూకు ఇన్కమ్ తగ్గింది. దాని మీద ఏమైనా కొంచెం కన్సిడర్. ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం.
ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరి వాళ్ళ వివరాలు సేకరిస్తాం, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.